వెల్కమ్ టు హెల్త్ ఫైల్. వయసు పైబడ్డం వల్లనో లేదా బరువు పెరగడం వల్లనో లేదా ఏదైనా ట్రామా యాక్సిడెంట్ వల్లనో మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ అసలు ఎలాగ ఆయింట్మెంట్ సప్లై చేద్దామా, ఆయిల్ సప్లై చేద్దామా, పెయిన్ కిల్లర్స్తో మేనేజ్ చేద్దామా అని చూస్తుంటారు. తర్వాత కొంతకాలానికి డాక్టర్ సలహా మేరకు రకరకాల ట్రీట్మెంట్స్ ట్రై చేస్తుంటారు. తర్వాత సర్జరీ అంటే మాత్రం ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయా, పీఆర్పీ పనిచేస్తుందా, ఇంజెక్షన్స్ ఏమైనా తీసుకోవచ్చా, లేజర్ ట్రీట్మెంట్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తుంటారు. మరి ఇవన్నీ అసలు ఎవరికి కరెక్ట్, ఇవి ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంటాయి, వీటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే రిస్క్ ఉంటుందా, ఇంజెక్షన్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి మోకాళ్ళ నొప్పులకి, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. కిమ్స్ హాస్పిటల్స్ ప్రముఖ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఉదయ్ కృష్ణ మైనేని గారిని అడిగి. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. ఇంజెక్షన్స్ అంటే ఇంజెక్షన్స్కి ముందు మామూలుగా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ట్రై చేస్తారండి. మీ దగ్గరికి సర్జరీ అన్నప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తారా అని అడుగుతుంటారు. అసలు మోకాళ్ళ నొప్పులకి లేదా ఆస్టియో ఆర్థరైటిస్కి ఇంజెక్షన్స్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? బేసికల్గా అండి, ఇప్పుడు మా దగ్గర ఫస్ట్ టైం విజిట్ వచ్చిన వాళ్ళు క్లినిక్స్ దగ్గర వచ్చినప్పుడు వాళ్ళకి యూజువల్గా ఎర్లీ స్టేజ్లో కనుక డయాగ్నోస్ అవుతే వాళ్ళకి 6 months ట్రయల్ ఆఫ్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే మెడిసిన్స్తో పాటు ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ అండ్ వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్ ఇచ్చేస్తాం. అది పేషెంట్ రాగానే ఇఫ్ ద పేషెంట్ వాళ్ళకి బ్లడ్ లెవెల్స్ అంటే షుగర్ లెవెల్స్తో పాటు బీపీ లెవెల్స్తో పాటు కొలెస్ట్రాల్ అవన్నీ రొటీన్గా చెక్ చేసి, ఎందుకంటే ఈ మధ్యన షుగర్ లెవెల్స్ అన్కంట్రోల్లో ఉన్న వాళ్ళకి కూడా ఆర్థరైటిస్ బాగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, ఒబేసిటీ ఒకటి, ఇవన్నీ కారణాలన్నీ చెక్ చేసుకుని వాళ్ళు 6 months ట్రయల్ ప్రోగ్రామ్ ఇస్తాం మందులతో కానీ ఫిజియోథెరపీ వల్ల కానీ. ఈ 6 months ట్రయల్ తర్వాత సపోజ్ మన ఇచ్చిన మెడికేషన్స్ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి, గ్యాస్ట్రైటిస్ అని లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయని మాకు అనిపిస్తే పేషెంట్ ఈజ్ విల్లింగ్ ఫర్ సర్జరీ అంటే దెన్ విల్ ట్రై టు పోస్ట్పోన్ 1 more stage అంటే ఇంజెక్షన్స్ వల్ల ఇంకో ఆప్షన్ ఇస్తాం. ఆ ఇంజెక్షన్స్ కూడా స్పెసిఫిక్ పేషెంట్స్కి స్పెసిఫిక్గా పనిచేస్తుంది ఇంజెక్షన్స్. ఎందుకంటే మీకు దాదాపుగా 3 నుంచి 4 రకాల ఇంజెక్షన్స్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. మోస్ట్ కామన్ ఏంటంటే స్టిరాయిడ్ ఇంజెక్షన్స్. ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అనేది కూడా బయట మన విలేజెస్ నుంచి కానీ మిగతా అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరైనా కనుక ఇస్తే దానికి వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. బేసికల్గా ఒక్కసారి స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ జాయింట్లో కనుక ఇస్తే అందులో అన్స్టెరైల్ కండిషన్లో కనుక ఇస్తే రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్యూచర్లో జాయింట్ రిప్లేస్మెంట్ చేయాలన్నా. సో అట్లాంటి పేషెంట్స్ని ఐడెంటిఫై చేసి మేము విల్ సజెస్ట్ దట్ ఒక 6 months to 1 year దాకా ఎటువంటి స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకోవద్దు, ఒకసారి పొరపాటున తీసుకుంటే పర్వాలేదు, తీసుకోవద్దని మేము సజెస్ట్ చేస్తాం. సపోజ్ ఆ ఇంజెక్షన్స్ కనుక పనిచేస్తుంది అంటే మీకు ఇయర్కి 1 or 2 ఇచ్చి పంపిస్తాం, దానికన్నా ఎక్కువగా ఓవర్లోడ్ డోస్ ఇవ్వం. ఎందుకంటే ఈ స్టెరాయిడ్స్కి ఏంటంటే ఇట్స్ అ డబుల్ ఎడ్జ్ స్వార్డ్, అంటే ఒక్కోసారి కొంచెం పెయిన్ రిలీఫ్ అయినా సరే మీకు షుగర్ ఉన్న పేషెంట్స్లో సడన్గా షుగర్ పెంచే అవకాశం ఉంది ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ వల్ల. ఓకే, అంటే ఈ మధ్య అందరికి ఐడియా వస్తుంది కరోనాకి స్టెరాయిడ్స్. ఎగ్జాక్ట్లీ, అలాగే దీనికి కూడా అంతే. ఎందుకంటే ఏదైనా బాడీలో ఫ్లూయిడ్ ద్వారా బాడీలో కనుక ఇస్తే దానికి ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి, తర్వాత బీపీ ఫ్లక్చుయేషన్ అయ్యే అవకాశం ఉంది, తర్వాత ఆల్రెడీ డ్యామేజ్ అయిన జాయింట్ అంటే నీ కానీ లేదా హిప్ కానీ డ్యామేజ్ అయిన జాయింట్ ఇంకెక్కువ ఫర్దర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కార్టిలేజ్ అనేది అంటే కుషన్ అనేది ఇంకెక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది రిపీటెడ్ స్టెరాయిడ్స్ ఇస్తే. ఒక్క కాల్ చూద్దామండి. సీతారామరాజు గారు నమస్తే, చెప్పండి. అది మాకు ఆల్రెడీ ఆపరేషన్ కుడికాలు చేయించుకున్నానమ్మా. సార్ ఒక కాలు చేయించుకున్నాను, 2వ కాలు కూడా నెట్ ఉంటుందండి ఎడకాలు. సార్ మీ వయసు ఎంత సీతారామరాజు గారు? నా వయసు 65 అండి. 65. ఒక కాల్ చేసుకున్నా అన్నారు కదా, సాటిస్ఫాక్షన్ గా ఉన్నారా? చేయించుకున్నాను సార్, అది బాగానే సెట్ అయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో 2వ కాలు ఫోటో వస్తుందండి, నాకు ఆర్థిక పరిస్థితి ఆర్థిక స్థోమత లేకంటే 2వ కాలు చేయించుకోవడానికి డబ్బులు లేక చూస్తున్నానండి. అవునండి, ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్లో కొంత ఆర్థిక భారం ఎక్కువ ఉండటం వల్ల పేషెంట్స్కి బాగా అవసరం ఉండి నడవలేని పొజిషన్లో ఉంటేనే మేము సర్జరీ కానీ సజెస్ట్ చేస్తున్నాం. మీకు జాయింట్లో కనుక కొంత నీరు అంటే కొంచెం మధ్యలో ఫ్లూయిడ్ కనుక ఉంది అనుకుంటే మీకు డెఫినెట్గా ఇంజెక్షన్స్ పనిచేసే అవకాశం ఉందండి. మీకు ఒక ఇంజెక్షన్ కనుక చేసుకుంటే ఒక 1 year దాకా పోస్ట్పోన్ చేసుకోవచ్చు ఆపరేషన్. సురేష్ గారు కాల్ ఇద్దామండి, బాపట్ల నుంచి. సురేష్ గారు మేడం నమస్తే, చెప్పండి. నమస్తే మేడం, నేను నా వయసు 35 సంవత్సరాలు మేడం. హలో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. చెప్పండి సురేష్ గారు. నా వయసు 35 సంవత్సరాలు సార్. బాగా 3 years నుంచి పెయిన్స్ సార్, అసలు 5 minutes కూడా నుంచోలేను అసలు నేను. ఓకే, ఇది ఏమన్నా దెబ్బలు తగిలేదు సార్ మీకు? ఏమన్నా దెబ్బలు ఏమి లేదు సార్. 2 years బ్యాక్ ఎంఆర్ఐ చూపిస్తే ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పారు. ఓకే,
ఇంకేమైనా బ్లడ్ టెస్ట్? ఇప్పుడు కూడా గ్లూకోజ్ పడటానికి పిల్లలను గుజ్జు పడటానికి అంతే సార్, కాల్షియం బిల్ వేసుకుంటున్నాను. బాగా పెయిన్ సార్, 2 minutes కూడా నుంచోలేకపోతున్నాను. మీ వెయిట్ ఎంత సార్ మీది? 70 kgs సార్. షుగర్ బీపీ అని ఉందా? ఏమి లేవు సార్ అసలు. వర్క్ ఏంటి మీది? వర్క్ ఫ్యాకల్టీగా చేస్తాను సార్. అంటే ఎక్కువగా నిలబడి కానీ నిలబడి ఉంటాను సార్, మెట్లు ఎక్కడం కూడా ఎక్కువగా ఉన్నాయి సార్. ఓకే, ఎందుకంటే ఇది మీకు 2-3 టెస్టులు ఒకటి చేయించుకుంటే బెటర్ సార్. ఒకటేమో మీకు వయసు 35 years, సో కొంత యూరిక్ యాసిడ్ టెస్ట్ ఒకటి చేయించండి. ఒక్కోసారి యూరిక్ యాసిడ్ కనుక పెరిగితే మోకాలు నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే యూరిక్ యాసిడ్లో పెరిగినప్పుడు కింద బొటన వేలుతో పాటు మోకాలు ఒకటి మోస్ట్ కామన్ జాయింట్స్ ఎఫెక్టెడ్. సో ఒకసారి యూరిక్ యాసిడ్ టెస్ట్ చేసి చూడండి, మీ సమీప ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గర చూపించండి. మిగతాది వరి అవసరం లేదు సార్ మీకు. ఒంగోలు నుంచి శేషారత్నం గారు. శేషారత్నం గారు అవునమ్మా. నమస్తే, చెప్పండి. అమ్మా నమస్తే అండి, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. అదే క్వశ్చన్, అదే డాక్టర్ గారు చెప్తుంటే చేశానమ్మా నెంబరు. చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారండి. చెప్పండి అమ్మా. మరి నాకు 66 వయసు, 66 అమ్మా. ఓకే. 4 నెలల క్రితం మోకాలు ఇదివరకు బాగా నడుస్తారు, బాగా నడిచి బాగా హుషారుగా. ఓకే. హఠాత్తుగా మోకాలు నొప్పి వచ్చి వస్తే మాకు చైతన్య అని మాకు తెలిసిన డాక్టర్ మన ఒంగోలులో ఉన్నారు కదా. మీకు షుగర్ బీపీ ఉందమ్మా? లేదండి, ఏ జబ్బులు లేవు నాకు. మీకు మోకాళ్ళ నొప్పులు అనేది సడన్ గా రావండి. ఇది దాదాపుగా 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి స్లోగా స్టార్ట్ అయ్యి ఉండాలి మనకి. అది ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్. ఇప్పుడు సడన్ గా వచ్చిందంటే మీకు జాయింట్ అనేది లాక్ అయ్యే అవకాశం ఉంది. ఈ స్టేజ్లో ఒకసారి మీకు ఎక్స్రే కనుక తీయించుకొని ఒక 3 నెలల నుంచి 4 నెలల దాకా కొంత మెడిసిన్స్ కనుక వాడుకుంటే డెఫినెట్గా మీకు 1-2 years దాకా ఆపరేషన్ లేకుండా మేనేజ్ చేసుకోవచ్చండి. మీరు చెప్పిన సిమ్టమ్స్ బట్టి అంత సివియర్ అనిపించట్లేదు. విశాఖపట్నం నుంచి రమణబాబు గారు. రమణబాబు గారు నమస్కారం మేడం. సార్ నమస్తే. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ నాకు కేరళలో శబ్దాలండి, గొర్రె సౌండ్లు వస్తాయండి, తిమ్ముళ్ళు మంటలండి, నవ్వులండి, ఇలాగ తొడ అది నవ్వులు ఇలా పిసుకుంటేనే బాగుంటుంది. కాసేపు ఇలా శబ్దాలు కూడా వస్తాయండి, నేను నొప్పులండి. మీ వయసు ఎంత సార్ మీది? వయసు సార్ 50 సార్, 50 సంవత్సరాలు. షుగర్ ఉందా? షుగర్ ఇప్పుడు కంట్రోల్ ఉంది సార్, షుగర్ ఉందండి. ఓకే. ఇది చప్పుళ్ళు అనేది వెరీ కామన్ సార్. మోకాళ్ళలో లేకపోతే తొండిలో కానీ ఏమైనా చప్పుళ్ళు కనుక వస్తే అది వెరీ కామన్. అది దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి షుగర్ ఒకసారి మీరు దీర్ఘకాలికంగా 3 months రీడింగ్, యావరేజ్ 3 months రీడింగ్ అంటాం, HbA1c, అది ఒకసారి చేయించి చూడండి. తర్వాత మీ దగ్గర నడుము దగ్గర నరం కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి దగ్గరలో ఎక్స్రే వెన్నుపూస ఒకసారి ఎక్స్రే దించుకోండి సార్, మీకు సరిపోతుంది. జాయింట్స్ మీద మామూలుగా షుగర్ ఎఫెక్ట్ అయితే కామన్ గా ఉంటదనే వీ కెన్ గెస్ అండి, ఎనీ ఆర్గాన్ మీద ఉన్నట్టే. బట్ హైపర్ టెన్షన్ ఎఫెక్ట్ కూడా ఉంటుందా, బీపీ ఎఫెక్ట్? బాడీలో ఏది ఉన్నా సరే వీ హ్యావ్ సర్టన్ రెగ్యులేషన్స్ బై హార్మోన్స్ మేడం. అది ఇప్పుడు ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల, అందుకనే ఈ ఫీమేల్స్ లో మనకి ఆర్థరైటిస్ కానీ ఎక్కువగా మనం చూస్తున్నాం. ఎందుకంటే బేసికల్గా హార్మోనల్ చేంజెస్ ఎక్కువగా ఫీమేల్స్ ఉండటం వల్ల, పోస్ట్ పీనోపాజబుల్ హార్మోనల్స్ అంటాం, దానివల్ల ఏమైనా హార్మోనల్ చేంజెస్ ఉండటం వల్ల బాడీ మీద చాలా ఎఫెక్ట్స్ కనబడతాయి. అందుకని ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా కామన్ ఇన్ ద ఫీమేల్స్. వన్ ఇస్ జెనెటిక్తో పాటు ఫీమేల్స్ ఎక్కువ కామన్. తర్వాత హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ ఇవన్నీ హార్మోనల్ రెగ్యులేటెడ్ అండ్ వాస్కులర్ రెగ్యులేటెడ్. ఇవన్నీ ఏంటంటే ఎండ్ స్టేజ్, అంటే మనకి కార్టిలేజ్ దగ్గర కానివ్వండి, తర్వాత ఎండ్ బోన్స్ దగ్గర కానివ్వండి, లెగమెంట్స్ టెండన్స్ ఉంటాయి, దాని మీద ఎఫెక్ట్ చూపించి డ్యామేజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే, నెక్స్ట్ కాల్ చేద్దామండి. విజయలక్ష్మి గారు. గుంటూరు జిల్లా అండి మాది. నమస్తే, చెప్పండి. మాకు 2 సంవత్సరాల నుంచి మోకాళ్ళు నొప్పులండి, 3 సంవత్సరాల నుంచి. మీ వయసు ఎంతమ్మా? 47 సంవత్సరాలండి. ఓన్లీ 45. వెయిట్ ఎంత ఉన్నారు? బరువు? బరువు 65 ఉంటానండి. కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నారు. సో షుగర్ బీపీ ఉందమ్మా? ఏమి లేదండి, థైరాయిడ్ ఉందండి. థైరాయిడ్ ఉంది, ఓకే. అది మీరు కింద కూర్చోవటం, మెట్లు ఎక్కడం, దిగటం మాట చేస్తూ ఉంటారా రెగ్యులర్గా? అసలు ఏం చేయనండి. అసలు 3-4 సంవత్సరాల నుంచి ఇట్లా కాళ్ళు అరిగినాయి అంటే ఎత్తు మీద కూర్చుంటాను. అంటే మామూలు చూపించుకుంటే ఆస్టియోఆర్థరైటిస్ ఉందని చెప్పారండి. అదే మోస్ట్ కామన్ అమ్మా. అది మనకి ఇప్పుడు వచ్చే ఆస్టియోఆర్థరైటిస్ వయసుతో సంబంధం లేదమ్మా. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు 65-70 తర్వాత అరుగుతున్నాయి, ఇప్పుడు కొంత 50 ఏళ్ళ లోపలే చూస్తున్నాం. కానీ మీ వయసు మరీ 45 ఉంది కాబట్టి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, అంటే కొంత మోకాలు గుజ్జు అరుగుదల కాకుండా ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయో కొన్ని రక్త పరీక్షలు
ఎక్స్రేస్ కనుక తీయించుకొని కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకుంటే మీకు డెఫినెట్గా ట్రీట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. మీకు ఐదర్ ఒక 6 months ట్రయల్ థెరపీ, ఫిజియోథెరపీతో పాటు కొన్ని టాబ్లెట్స్ కనుక తీసుకుంటే డెఫినెట్గా మీకు ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందమ్మా. మీరు చెప్తున్నట్టుగా అంటే మోకాళ్ళ నొప్పులకి ఇంజెక్షన్స్తో అట్లీస్ట్ ఒక 2-3 years పోస్ట్ పోన్ చేయొచ్చు సర్జరీ అనుకున్న వాళ్ళకి మాత్రం అంత గుడ్ ఇండికేషన్ కాదు అని అంటారా? అంటే ఆ స్టెరాయిడ్స్ వల్ల షుగర్ లెవెల్స్ పెరగడం తగ్గడం ఇలాంటి ఫ్లక్చుయేషన్స్తో పాటు అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు అంటారా? బేసికల్గా మనకి చాలా మందికి మనకి నోషన్ అంటే తెలియదు ఏంటంటే ఇప్పుడు రిపీటెడ్ స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. సో మేము మా దగ్గరకు వచ్చినసరికి ఆల్రెడీ 4 సార్లు 5 సార్లు ఇంజెక్షన్స్ తీసుకొని ఉపయోగం లేకుండా వస్తున్నారు. కానీ నార్మల్గా ఏంటంటే 2 injections per year, అందులో 2 years వరకు అంతే. అంటే 4 injections కన్నా ఎక్కువ డోస్ తీసుకోకూడదు మేడం. ఎందుకంటే ఆ డోస్ కనుక పెరిగే కొద్దీ దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మీరు అన్నట్టు షుగరు ఇదే కాకుండా మిగతా అవయవాల మీద పడే అవకాశం ఉంది. పేషెంట్కి నొప్పి తగ్గగా కొంచెం డిప్రెస్ మూడ్ వెళ్ళే అవకాశం ఉంది. కొంతమందికి నొప్పి తగ్గుతున్నా అది అలవాటు అయిపోయి అది ఒక కంటిన్యూస్గా అది ఇన్హెరిటెడ్ అయిపోతారు దానికి. సో మనకేంటంటే పోస్ట్పోన్ చేసి లాభం లేదు. అది మనకి అసలు పెథాలజీ అంటే అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది అది ఐడెంటిఫై చేసుకుని అసలు ట్రీట్మెంట్ చేసుకుంటే అవకాశం ఉంది. అంటే సపోజ్ ఆయనకి ఓవర్ వెయిట్ ఉన్నారు, వెయిట్ తగ్గించుకోవటం, తర్వాత మిగతాది ఎక్సర్సైజ్ సరిగ్గా చేస్తున్నారు లేదా పర్యవేక్షణలో. సో ఇవన్నీ చేసుకుంటే మీకు ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అవాయిడ్ చేసే అవకాశం ఉంది. ఒక్కసారి స్టెరాయిడ్ చేసుకున్న తర్వాత రేపు ఇదే పేషెంట్ మన దగ్గర జాయింట్ రిప్లేస్మెంట్ కనుక వచ్చారంటే రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి ఎక్కువ ఉంది. ఎందుకంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అన్స్టెరైల్ కండిషన్లో కనుక చేసినా లేకపోతే రిపీటెడ్ ఇంజెక్షన్ చేసినా ఆ లోపల ఇన్ఫెక్షన్ అనేది జాయింట్లో తయారవుతుంది. అదే ఇన్ఫెక్షన్ మీద కనుక రిప్లేస్మెంట్ కనుక చేస్తే ఇట్ డీమ్స్ టు బి ఫెయిలియర్. సో మేము వెరీ 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 సెలెక్టివ్ పేషెంట్స్, బాగా వెయిట్ కొంచెం మానిటరింగ్ చేసే వాళ్ళకి, డైట్ కంట్రోల్ ఉన్న వాళ్ళకి, కొంచెం మా మాట కరెక్ట్గా ఫాలో అయ్యే వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తాం సార్. ఓకే, శివకుమార్ గారు కాల్ చేద్దాం. శివకుమార్ గారు, శివకుమారి గారు కృష్ణకుమారి చెప్పండి. కృష్ణకుమార్ గారు మీ క్వశ్చన్ అడగండి. హలో చెప్పండి కృష్ణకుమార్ గారు మీ క్వశ్చన్ అడగండి. అదే నాకు మేడం నాకు 3 సంవత్సరాలుగా కాళ్ళు నొప్పిగా ఉంది, మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి సార్ మేడం. మేడం మీ వయసు ఎంత మేడం? అదే నా మోకాళ్ళు నొప్పిగా ఉన్నది, మాత్రలు వాడుతా ఉన్నాను. నాకు వాడినంత వరకు బాగుంటుంది, మళ్ళీ నొప్పులు వచ్చేస్తాయి. మీ వయసు ఎంత మేడం? వయసు 52 సార్. 52. ఓకే. షుగర్ బీపీ అని ఉందా అని మీకు? బీపీ ఉండదు సార్, షుగర్ లేదు. ఓకే. వెయిట్ ఎంత ఉన్నారమ్మా? 52 సార్. బరువు ఏజ్ కదమ్మా, బరువు 80 kgs ఉండండి సార్. 80 కిలోలు. సో మీకు కొంత ఫిజియోథెరపీ, వెయిట్ రిడక్షన్ అండ్ కొంచెం మందులతో మీకు డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. మీకు వయసు చూస్తే 52 సంవత్సరాలు, ఇంకొక 5 నుంచి 6 సంవత్సరాల దాకా ఎటువంటి ఆపరేషన్స్ లేకుండా మేనేజ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా బరువు తగ్గాలి. ఎందుకంటే మీరు 80 కిలోల పైన ఉన్నారు, ఓవర్ వెయిట్ ఉన్నారు ఒకటి. రెండోదేమో మీ బీపీకి పర్ఫెక్ట్గా కంట్రోల్ పెట్టుకోవాలి. తర్వాత మీ ఆర్థోపెడిషియన్స్ కీళ్ళ డాక్టర్ కనుక మీకు ఫిజియోథెరపీ చెప్తే ఖచ్చితంగా చేసుకుంటే ఫ్యూచర్లో ఎటువంటి ఆపరేషన్ లేకుండా మేనేజ్ చేసుకోవచ్చమ్మా. నెక్స్ట్ కాల్ ఇద్దాండి. హలో 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 నమస్తే, చెప్పండి. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. సార్ నమస్కారం సార్. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. కడప జిల్లా పొద్దుడు సార్ మాది. చెప్పండి సార్. సార్ నాకు ఇక్కడ ఎడమకాలు ఒక 1 year నుంచి నొప్పి ఎక్కువైంది సార్. ఎడమ మోకాలు సార్? ఎడమ మోకాలు చెప్పండి సార్. అయితే నేను మన లాక్డౌన్ కన్నా ముందు ఎక్స్రే తీయించినాను సార్. కొంచెం జాయింట్ అరుగుతుందని చెప్పినారు. మీ వయసు ఎంత అండి? నాది ఇప్పుడు 58 సార్. 55? 58. ఓకే. వెయిట్ వచ్చేసి 75 kg ఉన్నా సార్. మీరు 1 కిలోమీటర్ నడవగలరా? నడుస్తాను సార్. ఈ మధ్య ఒక 1 week నుంచి బాగా ఎక్కువ అంటే మా లోకల్ గా డాక్టర్ నిరంజన్ రెడ్డి ఉన్నాడు సార్, ఆయన నైటే చూపించాను. వెరీ గుడ్. చూపించాను, చూసి అరుగుదల వచ్చింది అని ఇంజెక్షన్ ఇచ్చి టాబ్లెట్ ఇచ్చారు, 1 week ఇచ్చాడు సార్. వెరీ గుడ్. ఆయన కరెక్ట్ డయాగ్నోస్ చేశారండి. మీకు వయసు 58, వెయిట్ కూడా కరెక్ట్ గానే ఉన్నారు చూస్తుంటే. కాకపోతే మీకు 1 కిలోమీటర్ దాకా అంత నొప్పి లేకుండా నడవగలరు కాబట్టి ఒక 3 to 4 years దాకా ఎటువంటి సర్జరీ మీకు అవసరం ఉండదు. మీకు ఆ డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్స్
ఫిజియోథెరపీ అవసరం ఉంటే ఇంజెక్షన్స్ చేయించుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. వయసు పైబడ్డాక లేకపోతే ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లేకపోతే సర్జరీకి ఎవరైనా ఫిట్ కారు అనుకున్నప్పుడు మరి వాళ్ళు ఇంజెక్షన్స్తో కానీ ఈ పిఆర్పితో కానీ మేనేజ్ చేయొచ్చా? ఇప్పుడు ఈ పిఆర్పి అనేది ప్లేటెడ్ రిచ్ ప్లాస్మా అనేది ఇట్స్ ఆఫ్ లేబుల్ ఇంజెక్షన్స్ మేడం. మామూలుగా ఏంటంటే అది టెండనోపతీస్ అంటే మనకి టెన్నిస్ ఎల్బో కానీ తర్వాత మడమల నొప్పులు కానీ రెగ్యులర్గా ఇస్తూ ఉంటాం. అంటే మనకి మన ఓన్ బ్లడ్ డ్రా చేసి ఒక మెషిన్లో పెట్టి దాని ప్లేట్లెట్స్ తయారు చేసి అది మనకి ఇస్తాం. ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయినాయో లిగమెంట్స్ కానివ్వండి లేకపోతే ఆథరైటిస్లో లేకపోతే కార్టిలేజ్ కానీ ఎక్కడ డ్యామేజ్ అవుతే అది రీజనరేషన్కి పనికొచ్చే అవకాశం ఉంది. కాకపోతే దాంట్లో ఏంటంటే ఇప్పుడు అది ఐడియల్ పేషెంట్ ఇస్ ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు ఆ కడప నుంచి ఫోన్ చేసిన పేషెంట్ అట్లాంటి పేషెంట్స్కి కరెక్ట్గా సూట్ అవుతుంది. అంతకుముందు గుంటూరు జిల్లా నుంచి ఫోన్ చేసిన ఆవిడ సూట్ కాకపోవచ్చు, ఎందుకంటే ఆవిడ సివియర్గా ఉంది, నుంచోలేరు, 5 నిమిషాలు 10 నిమిషాలు బయట కూడా నడవలేరు. ఇట్లాంటి ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు పెద్ద ఉపయోగపడకపోవచ్చు, ఎందుకంటే అది అపీర్స్ టు బి మోర్ అడ్వాన్స్డ్ ఆథరైటిస్. ఇది అర్లీ ఆథరైటిస్ ఉన్న వాళ్ళకి కొంత దూరం నడవగలరు, కొంతకాలం పోస్ట్పోన్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే కొంత ఇంజెక్షన్స్ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ ఉంటారు, ఇటు కార్డియక్ వయసు కానివ్వండి లేదా స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ ఉంటారు, రకరకాల కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటారు. అంటే ఫిట్ కానీ మెడికల్గా ఫిట్ లేని ఉన్న వాళ్ళకి కొంచెం టెంపరీగా రిలీఫ్ ఉన్న వాళ్ళకి మేము ఇంజెక్షన్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే ఆపరేషన్ ఫిట్ చేయలేరు కాబట్టి ఓన్లీ ఫర్ టెంపరీ పెయిన్ రిలీఫ్. అట్లాంటి పేషెంట్స్కి కూడా కొంత ఫిజియోథెరపీ వల్ల తర్వాత ఎప్పుడైనా 6 monthsకి ఒకసారి లేదా 2 సార్లు ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటే కొంతకాలం పోస్ట్పోన్ చేసుకోవచ్చు అండి. అంటే ఇంజెక్షన్స్ అనేవి ఏ స్టేజ్లో అయినా పనిచేస్తాయా? పెయిన్ కొంతకాలం పెయిన్ అంటే నొప్పి నుంచి ఉపశమనం రావడానికి ఏ స్టేజ్లో అయినా తీసుకోవచ్చు? ఇప్పుడు మనకి ప్రధానంగా 4 స్టేజెస్ ఉన్నాయి మేడం మనకి ఇది ఆథరైటిస్లో. ఫస్ట్ 1 and 2 ఎర్లీ స్టేజెస్. ఇప్పుడు ఒక అరగంట కాన్ఫిడెంట్గా నిలబడగలరు ఇబ్బంది లేకుండా, మెట్లు ఎక్కడం దిగడం ఒకేషనల్గా నొప్పి వస్తుంది, లేకపోతే బయట 1 కిలోమీటర్ నడగఉన్న వాళ్ళకి వాళ్ళందరూ స్టేజ్ 1 స్టేజ్ 2 కింద వస్తారు. వాళ్ళందరికీ డెఫినెట్గా ఇంజెక్షన్స్ హ్యావ్ సర్టన్ రోల్, బట్ ప్రొవైడెడ్ ప్రాపర్గా ఇంజెక్షన్ తీసుకున్న వాళ్ళకి, ప్రాపర్గా స్టెరైల్ కండిషన్ తీసుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఉంటుంది. కొంతకాలం పోస్ట్పోన్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇప్పుడు యంగర్ పాపులేషన్ అంటే అంతకుముందు 65-70 ఉన్న వాళ్ళకి జీరియాటిక్ పాపులేషన్ అంటాం, ఆపరేషన్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే 45-55కే ఇప్పుడు వస్తున్నారు. వాళ్ళందరికీ ఎటువంటి ఆపరేషన్స్ కొంతకాలం పోస్ట్పోన్ చేయడానికి ఈ టెంపరీగా పనికి వస్తుంది. కాకపోతే ఎవరికైతే స్టేజ్ 3, స్టేజ్ 4 ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు లాకింగ్ మెకానిజం అంటే అవన్నీ పాడైపోయే అవకాశం ఉండదు. జాయింట్స్ కార్టిలేజ్ కంప్లీట్గా డ్యామేజ్ అయి ఉంటుంది, కాళ్ళు వంకర పోయి ఉంటాయి, దొడ్డికాలు అంటాం. ఇవన్నీ ఏంటంటే వచ్చినప్పుడు పెద్ద ఉపయోగం లేదు. వాళ్ళందరికీ ఇంజెక్షన్స్ ఇచ్చినా వాళ్ళు సాటిస్ఫై గారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అగైన్ ఉపశమనం ఉండదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆపరేషన్ మనం చేయాలన్నా వాళ్ళు చేయలేము, ఎందుకంటే ఆల్రెడీ ఇంజెక్షన్ తీసుకున్నారు, రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వస్తేనే ఆ భయం ఉంది. ఓకే, అంటే ఇంజెక్షన్స్ ఎక్కువ తీసుకోకపోయినా 1 or 2 ఇంజెక్షన్స్ కూడా కొంచెం రిస్కే ఉంటుంది అంటారా? ఆ పేషెంట్కి సపోజ్ ఆథరైటిస్ 3-4 స్టేజ్ ఉన్న వాళ్ళకి ఒక 6 monthsలో ప్లాన్ చేసుకుంటున్నారు ఇంజెక్షన్స్ అనుకుంటే ఒక ఇంజెక్షన్ ఇప్పుడు ఇవ్వచ్చు, ఎందుకంటే 6 months తర్వాత చేసుకుంటున్నారు. అదే 1 నెల 2 నెలల తర్వాత చేసుకున్న వాళ్ళకి ఆ టైంలో ఇంజెక్షన్స్ అనేది చేసుకోకూడదు, ఎందుకంటే ఒక్కసారి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ బ్యాక్టీరియా అనేది జాయింట్లో మనకి దాదాపుగా 6 weeks to 6 months దాకా ఉంటుంది జాయింట్లో. సో ఒక ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మినిమం 6 months అనేది గ్యాప్ వెయిట్ చేయాలి. ఎలాంటి స్టెరైల్ కండిషన్స్ లో జాగ్రత్త తీసుకుని ఇచ్చినా కూడా ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యే రిస్క్ ఉంటుందంటారా ఈ స్టెరాయిడ్స్ వల్ల? అప్పుడు బాడీ రెసిస్టెన్స్ బట్టి, షుగర్ కంట్రోల్ బట్టి లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మేడం. అది తర్వాత ఆపరేషన్ ముందు కొన్ని స్పెసిఫిక్ టెస్టులు చేస్తాం. అది సపోజ్ కొన్ని టెస్టులు ఉంటాయి రక్త పరీక్షలో, దాంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని ముందే చెక్ చేసుకుని తర్వాత క్లినికల్గా చెక్ చేస్తాం. అంటే కాలు పట్టుకోగానే కొంచెం వేడిగా ఉందా లేదా, ఏమైనా ఇన్ఫెక్షన్ సైన్స్ అనుకుంటే దానికి సంబంధించిన మందులు ఇచ్చి యాంటీబయాటిక్స్ ఇచ్చి పోస్ట్పోన్ చేస్తాం. పోస్ట్పోన్ చేసి దెన్ విల్ ఆస్క్ టు రివ్యూ ఆఫ్టర్ 1 or 2 months. లేదు ఇట్స్ స్టెరైల్ కండిషన్ బాగుంది ఇబ్బంది లేదనుకుంటే విల్ గో హెడ్ విత్ ద సర్జరీ. నౌడేస్ ఫాస్ట్ ట్రాక్ సర్జరీస్ కూడా చేయగలుగుతున్నారు కదండి మీరు, కోవిడ్ టైంలో మరి ముఖ్యంగా మీరు సేమ్ డేనే డిశ్చార్జ్ కూడా చేయగలుగుతున్నారు. అంటే ఇంకా ఇంజెక్షన్స్ గురించి అసలు అలా ఆలోచించాలంటారా? ఇంకా డైరెక్ట్గా సర్జరీ అవసరం అనుకుంటే ఇలాంటి సర్జరీస్ చేయించుకుంటే వాళ్ళకి వన్స్ అండ్ ఫర్ ఆల్ రిలీఫ్ కూడా ఉంటుంది కదా? ఇప్పుడు ఏజ్ ఇస్ అ మెయిన్ క్రైటీరియా మేడం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 45-50 వచ్చిన వాళ్ళకి మేము విల్ ట్రై టు పోస్ట్పోన్ అట్లీస్ట్ ఫర్ 10 years. ఫస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఏజ్ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు అడ్వాన్స్మెంట్ ఆఫ్ జాయింట్ రిప్లేస్మెంట్ దాన్ని మెటలర్జీ అంటాం. మంచి జాయింట్స్ వచ్చినా అది కొంతకాలం పనిచేస్తుంది.
కొంతకాలం తర్వాత దానికి మళ్ళీ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో విల్ ట్రై టు పోస్ట్పోన్ యాజ్ లేట్ యాజ్ పాసిబుల్ ఫర్ ద పేషెంట్ బెనిఫిట్కి. లేదు మనకి నడవలేని పొజిషన్లో కొంతమంది వీల్ చైర్ మీద వస్తారు, వాళ్ళకి ఈ ఆస్టియోఆర్థరైటిస్ కాకుండా వేరే కీళ్ళ వాతాలు ఉంటాయి, రొమటైడ్ ఆర్థరైటిస్ అంటాము, వేరే అంతకుముందు ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగింది, కాలు వంకర తిరిగింది, ఇబ్బంది అనేది తప్పదు, వాళ్ళకి ఏజ్తో సంబంధం లేదు, ఎప్పుడైనా చేయించుకోవాల్సిందే. కానీ రొటీన్గా ఆస్టియోఆర్థరైటిస్ సంబంధించిన వాళ్ళకి మేము మాక్సిమం పోస్ట్పోన్ చేయడానికి ట్రై చేస్తాం. వాళ్ళకి ముందు ఫిట్నెస్ ఒక 6 weeks to 8 weeks ట్రయల్ ఫిట్నెస్ అని చేసుకుంటే 1 day పొద్దున్న చేస్తున్నాం, నెక్స్ట్ డే పొద్దున్నే డిశ్చార్జ్ చేస్తాం. 24 hours డిశ్చార్జ్. పేషెంట్స్ ఆల్సో వెరీ కంఫర్టబుల్. ఓకే, అంటే ఇలాంటి ఫాస్ట్ ట్రాక్ కూడా కొంచెం సెలెక్టెడ్గానే చేస్తారు. యా, ఇట్స్ వెరీ వెరీ సెలెక్టెడ్. ఎందుకంటే పేషెంట్ కోఆపరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పిన తర్వాత ఏదో కళ్ళు మూసుకుని చేసిన తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పేషెంట్కి రేపైనా మళ్ళీ రీఅడ్మిట్ కాకూడదు మేడం. రీఅడ్మిషన్ మళ్ళీ అడ్మిట్ అయ్యారంటే ఇట్స్ నాట్ గుడ్ రిజల్ట్. ఖచ్చితంగా ముందే అన్ని పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి జాగ్రత్తగా అన్ని పారామీటర్స్ నార్మల్ తీసుకున్న తర్వాత చేస్తే ఇట్ హ్యాస్ అ గుడ్ రిజల్ట్స్ అండ్ లాంగివిటీ అండ్ పేషెంట్స్ ఆల్సో వెరీ హ్యాపీ. ఓకే, ఇప్పుడైతే మ్యాక్సిమం స్టే అయితే హాస్పిటల్ స్టే ఎవరికైనా కానీ మ్యాక్సిమం 3 days కదండి, అంతకంటే ఉండాల్సిన అవసరం లేదుగా. యా, అంటే అదే పేషెంట్ దాన్ని బట్టి. సపోజ్ ఆపరేషన్ ఇప్పుడు జాయింట్ రిప్లేస్మెంట్స్కి అంతకుముందు ఎపిడ్యూరల్ అనెస్థీషియా అనేది ఒకటి ఇచ్చేవాళ్ళం, నడుము దగ్గర ఇస్తాం అనెస్థీషియా. ఇప్పుడు స్పెషల్గా బ్లాక్స్ అనేవి వచ్చినాయి. ఆ బ్లాక్లో ఏంటంటే మీకు సాయంత్రం పొద్దున కనుక చేస్తే మధ్యాహ్నం కన్నా దాని ఎఫెక్ట్ వెళ్ళిపోతుంది. సో మధ్యాహ్నం నుంచి వీఆర్ మేకింగ్ ద పేషెంట్ వాక్. సో అంతకుముందు పేషెంట్కి యూనరీ బ్లాడర్ అదే మన క్యాథెటర్ వేయడం వల్ల 24 hours అట్టి పెట్టాల్సి వస్తుంది. పేషెంట్ 24 hours దాకా బెడ్ మీద లేవడం కష్టం. సో ఇప్పుడు ఆ అనెస్థీషియా లేపటం వల్ల, మాడిఫైడ్ అనెస్థీషియా ఉండటం వల్ల పేషెంట్కి బెనిఫిట్ ఉంది. మాకు కూడా ఆపరేషన్ తర్వాత సాయంత్రం నడిపేస్తే వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. ఓకేనండి డాక్టర్ ఉదయకృష్ణ గారు, థ్యాంక్స్. విన్నారు కదా, మోకాళ్ళ నొప్పులకి ఇంజెక్షన్స్ అవసరము అన్నప్పుడు అది మ్యాక్సిమం 2 years 4 injections వరకు ఐడియల్ అని, అంతకంటే ఎక్కువగా తీసుకుంటే తర్వాత సర్జరీకి కూడా అన్ఫిట్ అయ్యే రిస్క్ ఉంటుందని, ఏదో కొంతకాలం నొప్పి టెంపరీగా ఆపగలుగుతున్నాం కదా అని ఇంజెక్షన్స్ ఎక్కువగా వేయించుకోవడం వల్ల అక్కడ మోకిళ్ళ జాయింట్స్లో ఇన్ఫెక్షన్స్ కానీ అవి స్ప్రెడ్ అయ్యి తర్వాత సర్జరీకి కష్టతరం అవ్వచ్చని. ఒక్కొక్కసారి ఇంజెక్షన్స్ వేసినా కూడా నొప్పి తగ్గట్లేదంటే వాళ్ళు సర్జరీకి కూడా కొంతవరకు అన్ఫిట్ అయ్యే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇంజెక్షన్స్ గురించి కొంచెం విచక్షణ ఇదితోటి ఆలోచిస్తే మంచిదని, మెడిసిన్స్ తోటి వీటితోటి మేనేజ్ చేశాక డాక్టర్ సలహా మేరకు అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ అని లేదా నీ రీప్లేస్మెంట్ సర్జరీ కానీ చేయించుకొని రిలీఫ్ పొందొచ్చని కిమ్స్ హాస్పిటల్స్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఉదయకృష్ణ మైనేని గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.